నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 20 జులై సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 77,708.52 443 pts 0.57% తగ్గింది. అత్యధిక లాభం ట్రెండ్స్ 2.94% పెరిగింది. అత్యధిక నష్టం యాక్సిస్ బ్యాంక్ 5.46% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,238.50 0.39% వద్ద ఉంది. -0.39% తగ్గింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. నష్టాల్లో ముగిసిన భారతీయ బెంచ్మార్క్ సూచీలు 443 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్. సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ 0.57% క్షీణించి 77,708.52 వద్ద ముగిసింది. అదే సమయంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 0.39% క్షీణతను నమోదు చేస్తూ 24,238.50 వద్ద ముగిసింది. యాక్సిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పతనంతో దాదాపు 1% పడిపోయిన నిఫ్టీ బ్యాంక్ సూచీ ఈరోజు 0.98% క్షీణించి 57,945 వద్ద ముగిసింది. యాక్సిస్ బ్యాంక్ షేర్లు 5.46% పడిపోయి 1,256 రూపాయలు వద్దకు చేరగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు 5.12% క్షీణించి 777 రూపాయలు మరియు 60 పైసలు వద్ద ముగిశాయి. ఈక్విటీలపై ఎల్టీసీజీ పన్నును రద్దు చేసే ప్రతిపాదన లేదని స్పష్టం చేసిన ప్రభుత్వం. ఈక్విటీలపై దీర్ఘకాలిక మూలధన లాభాల ఎల్టీసీజీ పన్నును రద్దు చేసే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పన్ను పరిపాలన మార్పులకు సంబంధించిన మార్కెట్ ఊహాగానాలకు తెరదించేందుకు ఈ ప్రకటన ఉపయోగపడింది. ధరల పెరుగుదలను అరికట్టడానికి సెప్టెంబర్ నుండి ఉల్లిపాయల బఫర్ను విడుదల చేయనున్న కేంద్రం. పండుగల సరఫరా కొరతను అధిగమించడానికి సెప్టెంబర్ నుండి ఉల్లిపాయల బఫర్ స్టాక్లను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాబోయే పండుగలు మరియు వివాహాల సీజన్కు ముందు ధరలను స్థిరీకరించడం ఈ చర్య యొక్క ముఖ్య ఉద్దేశ్యం. Q1 ఫలితాల తర్వాత 3% పెరిగిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ షేర్లు 2026 Q1 ఫలితాల ప్రకటన తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ షేర్ ధర ఈరోజు 3% పెరిగింది. ఈ షేరు మునుపటి ముగింపుతో పోలిస్తే సానుకూల ఊపును ప్రదర్శిస్తూ 34 రూపాయలు మరియు 14 పైసలు వద్ద ప్రారంభమైంది. స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు $81 మరియు 46 సెంట్లు వద్ద ముగిసిన ముడి చమురు. సోమవారం బంగారం ధర ఒక ట్రాయ్ ఔన్స్కు $4,030 మరియు 30 సెంట్లు వద్ద, వెండి ధర ఒక ట్రాయ్ ఔన్స్కు $57 మరియు 12 సెంట్లు వద్ద స్థిరంగా ముగిశాయి. అదే సమయంలో ముడి చమురు ధర ఒక బ్యారెల్కు $81 మరియు 46 సెంట్లు వద్ద ముగిసింది. మౌలిక సదుపాయాల ఆర్థిక సహాయం కోసం నాబ్ఫిడ్, ఐఎఫ్సిఎల్ విలీన ప్రణాళికను పునరుద్ధరించనున్న ప్రభుత్వం. మౌలిక సదుపాయాల ఆర్థిక సహాయాన్ని బలోపేతం చేయడానికి నాబ్ఫిడ్, ఎన్ఏబిఎఫ్ఐడి మరియు ఐఎఫ్సిఎల్ విలీన ప్రణాళికను పునరుద్ధరించాలని కేంద్రం పరిశీలిస్తోంది. అభివృద్ధి నిధులను క్రమబద్ధీకరించడానికి ఇటీవల జరిగిన ఆర్ఈసిపిఎఫ్సి ఏకీకరణ చర్యల తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది. విస్తరణ కోసం $450 లక్షల రుణంపై కన్నేసిన కేకేఆర్ మద్దతుగల సెరెంటికా రెన్యూవబుల్స్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ మరియు కో మద్దతు ఉన్న సెరెంటికా రెన్యూవబుల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ $450 లక్షల రుణం కోసం ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా తన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఈ నిధులను ఉపయోగించనున్నారు. ఎఫ్డి వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,030 మరియు 30 సెంట్లు ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,24,968 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర పెరిగింది. మునుపటి ముగింపు $4,030 మరియు 30 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $57 మరియు 12 సెంట్లు ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,771 రూపాయలు ప్రతి 10 గ్రా. వెండి ధర పెరిగింది. మునుపటి ముగింపు $57 మరియు 12 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $81 మరియు 46 సెంట్లు ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర పెరిగింది. మునుపటి ముగింపు $81 మరియు 46 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $4.9440.21 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.21% బలపడింది. మునుపటి ముగింపు $96 మరియు 65 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు
చెన్నై 957 రూపాయలు మరియు 50 పైసలు, 3106 రూపాయలు. బెంగళూరు 944 రూపాయలు మరియు 50 పైసలు, 3021 రూపాయలు. హైదరాబాద్ 994 రూపాయలు, 3191 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ 966 రూపాయలు మరియు 50 పైసలు, 3128 రూపాయలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.